భర్తను చంపి రాత్రంతా డెడ్ బాడీ పక్కనే భార్య ఉన్నది. ఇతని పేరు వచ్చేసి శివనాగరాజ్. బేసిక్ గా ఇతను ఆనియన్ ట్రేడింగ్ బిజినెస్ చేస్తాడు. వైఫ్ పేరు వచ్చేసి మాధురి లక్ష్మి. ఈమె ఒక థియేటర్ లో వర్క్ చేస్తూ ఉంటది. అదే టైంలో గోపి అనే వ్యక్తి ఈమెకు పరిచయం అయ్యాడు. దాంతో వీళ్ళిద్దరి మధ్యలో అక్రమ సంబంధం అనేది కొనసాగింది. వీళ్ళ భార్యకి ఎప్పటి నుండో వాళ్ళ హస్బెండ్ ఆనియన్ బిజినెస్ చేయడం ఈమెకి ఇష్టం లేదు, నామోషిగా ఫీల్ అవుతుంది. ఇన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళ హస్బెండ్ వినలేదు. ఈ ఒక్క రోజు ఏం చేద్దాం అనుకుందంటే ఎట్లా చేసి అడ్డుకున్నాడు కదా ఇతన్ని చంపేద్దామని నైట్ అయితే బిర్యానీ వండింది. దగ్గర 20 స్లీపింగ్ పిల్స్ టాబ్లెట్స్ దాంట్లో కలిపి హస్బెండ్ కి అయితే ఇచ్చింది. హస్బెండ్ అది తిన్నాక స్పృహ కోల్పోయినాక గోపికి కాల్ చేసింది. అతను వచ్చాడు. వచ్చిన తర్వాత ముఖంపై మెత్త పెట్టి తన ఛాతిపై కూర్చొని శ్వాస ఆడకుండా చంపేశాడు. రాత్రంతా అదే శవం పక్క నుండి న్యాచురల్ డెత్ హార్ట్ అటాక్ అయ్యేలాగా సృష్టించింది. ఎందుకో వీళ్ళ రిలేటివ్స్ అందరికి డౌట్ వచ్చింది. ఎందుకంటే చెవుల నుంచి రక్తం కొంచెం బ్లీడింగ్ కనబడ్డది. వీళ్ళైతే పోలీసులకు చెప్పుడుతోనే వెంటనే పోస్ట్ మార్టం పంపిస్తే ఇతనికి ఊపిరి ఆడక చనిపోయారని పోస్ట్ మార్టం లో వచ్చింది. పోలీసులు అయితే ఎంక్వైరీలో వీళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేశారు. నాకు అర్థం కాదు, మీకు నచ్చకపోతే డైవర్స్ తీసుకుంటే అయిపోతుంది కదా, ఎందుకు అతన్ని చంపడము? సమాజంలో అయితే ఘోరంగా ఇటువంటి క్రైమ్స్ అయితే జరుగుతున్నాయి. మీకు నచ్చకపోతే మీరు డైవర్స్ తీసుకుంటే అయిపోతుంది. వేరే వాళ్ళ ప్రాణాలు తీయకండి.